మహాలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ప్రతిపదార్థం. లక్ష్మీం అంటే విష్ణు పత్ని అయిన శ్రీ మహాలక్ష్మి. క్షీర సముద్ర రాజ అంటే పాల సముద్రమునకు రాజు. తనయాం అంటే కుమార్తె. శ్రీరంగ అంటే శ్రీరంగంలోని శ్రీరంగనాథుని నాయకుని. ధామ అంటే గృహము లేదా గుడి. ఈశ్వరి అంటే నాయిక లేదా అధిపతి. దాసీభూత అంటే దాసదాసీ జనులు లేదా సేవకులు. సమస్త అంటే అందరూ. దేవ అంటే దేవ సంబంధమైన లేదా దేవత. వనిత అంటే స్త్రీలు. లోకైక అంటే లోకములో ఒకే ఒక లేదా ఉన్నతమైన. దీప అంటే జ్యోతి. అంకురం అంటే మొలక. దీపాంకురం అంటే ప్రకాశమునిచ్చే చిరుజ్యోతి లేదా చిరుదివ్వె. శ్రీమన్ అంటే శ్రీమంతురాలైన లక్ష్మీదేవి. మంద అంటే చల్లని నెమ్మదైన. కటాక్ష అంటే చూపులచే. లబ్ధ అంటే పొందిన. విభవత్ అంటే వైభవము. బ్రహ్మ అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ. ఇంద్ర అంటే దేవతల రాజైన ఇంద్రుడు. గంగాధరాం అంటే గంగను ధరించినవాడు శివుడు. త్వాం అంటే నిన్ను. త్రై అంటే మూడు. లోక్య అంటే లోకములకు. కుటుంబిని అంటే పరివారమైన. సరసిజాం అంటే సరస్సులో పద్మములో నుండి పుట్టిన లక్ష్మి. వందే అంటే నీకు నమస్సులు. ముకుంద అంటే విష్ణువు. ప్రియాం అంటే ఇష్టమైన. తాత్పర్యం. లక్ష్మీదేవి పాలసముద్రపు రాజు కుమార్తెవై శ్రీరంగధామమునకు అధిపతివై దాసదాసీ జనులను సమస్త దేవతా స్త్రీలను లోకములన్నిటినీ ప్రకాశింపజేయు దీపజ్యోతివి నీవు. బ్రహ్మ ఇంద్రుడు శివుడు మొదలైన వారు కూడా శ్రీమంతురాలకు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన విష్ణువుకు ఇష్టసఖివైన ఓ లక్ష్మీదేవి నీకు నమస్కారములు అని ఈ మంత్రం యొక్క తాత్పర్యం. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.